హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమేరాజీ. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీ. టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీ రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి కళాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక 5-6 టమాటాస్ తీసుకొని ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మీరు కర్రీని బట్టి చూసుకొని టమాటా ముక్కలు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. టమాటా ముక్కలు అనేది మనకి ఎంత బాగా మగ్గితే గ్రేవీ అనేది ఎంత చిక్కగా వస్తుంది. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు దీంట్లోకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసాను, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ చాట్ మసాలా వేసానండి. 1 స్పూన్ గరం మసాలా వేసాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కర్రీకి సరిపడా చూసుకొని వాటర్ వేసుకోండి. ఈ విధంగా కర్రీకి సరిపడా వాటర్ పోసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలండి. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక కోడిగుడ్డు ఇలాగా పగలగొట్టుకొని వేసుకోండి. ఒకదానికి ఒకటి కొంచెం ఎడంగా వేసుకోండి. గుడ్లు అనేది మనకి ఇవి ఉడికేపటికి కొంచెం దగ్గరగా వచ్చేసి పెద్ద పెద్దగా వస్తాయి. మంటను సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి ఈ గుడ్లు అనేది ఉడికించుకోవాలి. ఈ కోడిగుడ్డు అనేది చూసారా, ఇలా ఉడికినప్పుడు మెల్లమెల్లగా రెండో వైపు కూడా కోడిగుడ్లని తిప్పి వేసేసుకొని మగ్గనివ్వాలండి. ఒక్కొక్కటి చిన్నగా వేసుకోండి, చిదురు కాకుండా కోడిగుడ్లు. ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పి వేసేసుకొని ఉడికించుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలండి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.